లోక్సభలో తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా స్పందించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ రామచంద్రరావు ఆరోపించారు. తేజస్వి మాట్లాడిన దాంట్లో ఉన్న అంతరార్థం వేరని, అనవసరంగా బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని అన్నారు. తేజస్వి మాటలను భూతద్దంలో పెట్టి చూడొద్దు, తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదని ఆయన స్పష్టం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో 3 రాష్ట్రాలు నిర్మాణం కొత్తగా అయినాయి. ఒకటి ఉత్తరాఖండ్, రెండోది ఛత్తీస్గఢ్, మూడోది జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాల నిర్మాణం కూడా ఒక్క రక్తం చుక్క, ఒక అల్లరి గానీ గొడవ గానీ లేకుండా సాఫీగా అందరి యొక్క సహమతితో, అందరి యొక్క సహకారంతో 3 రాష్ట్రాలు నిర్మాణం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే సమయంలో, తెలంగాణ కోసము మనం పోరాడుతున్న సమయంలో, పోరాడుతున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా చేసి అనేక మంది యువకులు ఆత్మహత్యలకు గురయ్యారు, ఆత్మ ఆహుతులు ఇచ్చుకున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వలన తెలంగాణ పోరాటంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, పోలీసు తూటాలకు చనిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా కూడా సాఫీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఒక నిర్మాణం ఏ విధంగా, ఎన్ని త్యాగాలతో, ఎంత రక్తపాతంతో, ఎంత ఒక యువకుల ఒక ఆహుతితో వచ్చినటువంటి తెలంగాణని మనము కాంగ్రెస్ పార్టీ వలన వచ్చింది ఇటువంటి ఒక ఏదైతే ఆత్మహత్యలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ మీద చేసినా అంటున్నారు. కానీ ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. ఒకవైపు చిదంబరం ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్, అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి బెల్లం చుక్క, బెల్లమా కొబ్బరి, కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటికాల మీద ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా